వైరల్ అవుతున్న ఈ వీడియోని ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయరా? అక్కడ ఏదో స్పిరిట్ గేమ్ అనే వీడియో ఉంది, పెట్టరా. కూడా ఫీల్ అవుతాం. సింపుల్గా ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తుల్ని పిలిచి అండ్ వాళ్ళ ఆత్మలతో మాట్లాడటం. ఈ గేమ్ ఆడిన వాళ్ళందరూ మా దగ్గరకు నిజంగానే ఒక ఆత్మ వచ్చి మేము అడిగిన వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చింది అని చెప్తూ ఉంటారు. అండ్ ఈ గేమ్ ఆడాలంటే ఒక బోర్డు ఉండాలి. ఆ బోర్డు నేను మీకు ఈ ఫోటోలో చూపిస్తున్నట్లు ఉంటుంది. వీడేంటి గంగిరెద్దు తలకి చెప్తున్నాడు. క్యాండిల్స్ ఎక్కడున్నాయరా? వినోదాన్ని ఫోన్ చేసి చెప్తాంలేరా. సరేలే. కూర్చోండిరా, దిక్కులు చూస్తున్నారా? ఇప్పుడు కూర్చోమంటావా? తు గాండు హేతో బయట నేత నక్కో బయట. దిలీప్ కూర్చోదు కదా నువ్వు. ఈరోజు తలకాయ ముందు పెట్టకరా, క్యాండిల్ ఉన్నాయి. దిలీప్ మూతి లాగైతే చిన్న మూతి. నీ అమ్మ ఈయన కొడుకులు ఇంటి ఇంత ధైర్యంగా పోతున్నారు. ఇప్పుడే చెడ్డైతుంది పాత్రం. బయట నుంచి కుంటి శివ మొండి శివ కూడా వచ్చాడేంటి?
నువ్వు అరా టూకా లేకుండా నీకోసం ముంబై కన్స్ట్రక్టీలో వస్తుంది పక్క తప్పుకోరా. ఓయమ్మో ఏం చేస్తారా ముంబై కన్స్ట్రక్టీల కోసం చేతపడి చేస్తారా ఏంది? పోతారు తొందరలో మడిపోయి నాగిపోతారు. పెట్టండి సామండి నా కొడుకులరా. ఓ వాళ్ళ ఇంటి పేరు ఏందిరా? శంకరా శంక. వాడు కూడా మా ఇంటి పేరు నాగిపోతాడు. మీ ఇంటి పేరు ఏం పేర్రా? బెల్లం. అది వచ్చలే లేదు ఏలు పెట్టి మళ్ళా చదవండి. చెక్కిలా వచ్చాడు పరిగెత్తండ్రా. గడిగడిందిరా మోటివేషన్ ఇచ్చాడు కనబడట్లే దైవం తెంగేసిందే. రే ఇందాక వచ్చిన చార్లీ ఏమోరా. అవునరా. ఆ రూమ్ ఉండడం చూద్దాపారా. వన్ రూమ్ నుండి ఏదో సౌండ్ వస్తుందిరా. మామ ఏదో వచ్చినట్టుంది మామ, భయం వేస్తుంది. ఒరే నీ అమ్మ ఇంకా నేను బతకనావా? ఏం ఆలోచిస్తున్నావురా? రే ఇప్పుడేమో వినోద్గా లేడు, రాత్రి ఏమో స్పిరిట్ గేమ్ అన్నావు. 10 నిమిషాల నుంచి చూస్తున్నాం, ముందులకు ఇవ్వడం లేపని రావని. మీ బాధ ఏందిరా? నేను రాత్రి స్పిరిట్ గేమ్ ఆడ రే దయ్యం వచ్చిందిరా. అర్జెంట్కి వెళ్ళి కాలేజ్ వెళ్ళిపోదాం పరా. నా రాత్రి ఏమైందో మీకు తెలియదు. ఆ స్పిరిట్ గేమ్ అన్నప్పుడు కాయిన్ మూవ్ చేసింది వినోద్ గాడు. నాకు ఫోన్ చేసి ఆ టైంకి రామని చెప్పింది కూడా వాడే. మీరు ఆడేటప్పుడు ఆఖరికి 12కి నీ రూమ్కి వచ్చినప్పుడు నువ్వు లేవు. ఆ టైంలో బాత్రూమ్ పోయారా? ఆ టైంలో అది వదిలే కానీ వేరే చెప్పు. నేను రాత్రి పెద్ద మెరుపు వచ్చిందిరా. ఎంత తాగినావురా? నా రాత్రి వర్షం పడిందని నీకు తెలుదా? రూమ్లు వస్తాయని తెలుదా? మెరుపులు వస్తాయని నీకు తెలుదా? చూడు మామ, మిమ్మల్ని భయపెట్టాలని చేసింది వినోద్ గాడు. స్పిరిట్ గేమ్లో కాయిన్ జరిపింది వాడు. రూములు మెరుపులు అంటావు, వర్షం పడింది, రూములు మెరుపులు వచ్చినాయి. కిటికీలు కూడా కొట్టుకునే మామ, రూమ్ నుంచి ఏదో వచ్చింది మామ. ఊరు నీ అమ్మ, నిన్న వర్షం పడింది కాబట్టి కిటికీలు కొట్టుకున్నాయి. సరేరా, అంతా ఓకేరా. నిన్న రాత్రి లైట్లు కూడా ఆఫ్ అయినాయి మామ. ఆఫ్ అయినాయిరా. ఏది ఇప్పుడు ఆఫ్ కావట్లేదే?
స్పీడ్ గేమ్ ఆడేటప్పుడు కాయిన్ పోయిందిరా అంటే వినోదం మోగేశాడు అన్నావు. రూమ్లో మెరుపులు వచ్చినాయంటే వర్షం వచ్చిందన్నావు. కిటికీలు కొట్టుకున్నాయంటే గాలి వచ్చిందిరా అన్నావు. 12 నెలలకు నువ్వు లేవురా అంటే బాత్రూమ్ అన్నావు. ఇప్పుడు లైట్లు ఆఫ్ అవుతున్నాయి. ఇప్పుడేమంటావురా చెప్పురా చెప్పు. లూజ్ కనెక్షన్ రా.